ఎందుకు రాశారు? ఏ మైనర్ గాడి డబ్బులు తీసుకున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు? మీరు మైనర్ గాడి తీసుకున్నారు రాసిరుకో అదే నువ్వు ఏ వాళ్ళు ఎవరో చెప్పుకుంటా ఆఫీస్ కట్టింది దానికోసమా? ఆఫీస్ కట్టేది మైనింగ్ కోసమా? మైనింగ్ కోసం ఆఫీస్ కట్టింది. మైనింగ్ కోసం ఆఫీస్ ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇద్దరు ఇప్పుడు ఇంట్లో ఇల్లంతా ఆఫీసే. ఎకరా దానికోసం దాన్ని ఎకరా చెప్తున్నారు. ఈ ఆఫీస్ లో వేరే దానికోసం పెట్టారని చెప్తున్నారు. నిజమేనా? ఈ ఆఫీస్ పెట్టింది వేరే దానికోసం, రాత్రులు జరిగే పనుల కోసం. నిజమేనా? మేము అనేస్తే సరిపోతే మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటి ఎన్ని చేశారో నీకు తెలుసు, మాకంటే ఎక్కువ. మాకేముందిలే, మేము పత్రిక జర్నలిజం అంటే అమితమైన గౌరవం మాకు. ఇది జర్నలిజం అనిపించుకోదు. మేము రాత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవడో ఏదో చెప్తే నాకు గుర్తుకొచ్చింది రాజేస్తాను కుదరదు. దీనికి మీరు వివరణ ఇచ్చి తెరాల్సిందే. దీనికి మీ కాడున్న ఆధారాలు ఏంది మీరు చూపించండి. మీరు చూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళకు కడిగి దండం పెట్టిపోతాం. లేదంటే మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి. బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు. నువ్వు రాసింది నువ్వు నేను మళ్ళీ పత్రిక ద్వారానే చెప్పాను. రాసింది నువ్వు కదన్నా. నచ్చింది రాసుకోవచ్చే వారం. మాకు ఇప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పారు. లేదంటే నిరూపించు లేదంటే బహిరంగ క్షమాపణ అడిగేదానికి సమాధానం నేను పత్రికలోనే చెప్తాను. మీరు నిరూపించాల్సిందే, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. నీ నచ్చింది రాసుకోవచ్చు. వాళ్ళు నేను క్షమాపణ చెప్పాల్సి వస్తే పత్రికలోనే చెప్తాను. చెప్పాల్సి వస్తే కదా అంటే మీ మనసు చూస్తే చెప్పాల్సి వస్తే అని అనిపించలేదు మీకు. ఎక్కడ కదా చెప్పు, ఒకటి పేరు చెప్పు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బందిపోట చెప్పండి. బందిపోట అనుకుంటారు. ఇదే మీరు రాసింది బందిపోట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బందిపోట అడుగుతాం సమాజం. చెప్పవా సమాధానం ప్రసాద్ గారు? అదే బందిపోట. ఏ మైన్ ఓనర్ కాడ 50% డబ్బులు అడిగాడు? ఏ మైన్ ఓనర్ కాడ 50% డబ్బులు తీసుకున్నాడు? ఒక్క పేరు చెప్పండి సార్. చెప్పి తీరాల్సిందే. నేను నోట్లో ఏదో నేను ఎవరి పేర్లు చెప్పలేదు. చెప్పకుండా ఎట్టగలుగుతావు? చెప్పకుండా ఎట్టగలుగుతావు? ఉంటా నాకేముంది పేర్లు. నేను ఎవరి పేర్లు చెప్పను. నేను రాజేస్తాను మా ఇష్ట ప్రకారం. అంటే నేను చెప్తే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను నా పత్రికలోనే సమాధానం చెప్తాను. వచ్చే వారం చెప్తున్నాను. నేను పబ్లిక్ లో ఏ రోజు వచ్చి మైకుల ముందు మాట్లాడినోడు కాదు. ఇప్పుడు మైకుల ముందు ఎవరు మాట్లాడమట్లా? ఇన్ని మైకులు పెట్టుంటాయి. మైకుల ముందు ఇప్పుడు మాట్లాడమట్లా మిమ్మల్ని. నేను మా ఇష్టం వచ్చేట్టు రాసేస్తాను, మళ్ళీ వచ్చే వారం దానికి సమాధానం ఇస్తారు. కుదరదు. ఇది ఆ రోజులు పోయినాయి. మీరు అనుకోవచ్చు నేను అలా రోజులు అటు చేసి జనార్దన్ బ్లాక్మెయిల్ చేసి ఇంత తీసుకున్నాను, రాజశేఖర రెడ్డి గారి మీద ఈ కేసు చేసి తీసుకు అయ్యి అలా రోజులు పోయినాయి. రోజులు మారాయి. ఉన్నది ఉన్నట్టు చెప్పి తిరాల్సిందే. తప్పు చేస్తే తప్పు చేశాడు చెప్తివే. పలానా ఆయన వచ్చి నాకు చెప్పాడు, ఇదిగో పలానా ఆధారం, పలానా ఆయన దగ్గర ₹1 తీసుకున్నాడు 50% చెప్పు. లేదు ప్రభాకర్ రెడ్డి బందిపోటు మీరు అనుకుంటున్నారా? చెప్పు. రాశారు కదా. ఇది మీరు రాసిన వేరే వాడు రాశాడు. చెప్పండి పోనీ. ఇది నేను రాలేదని చెప్పండి. మీరు రాసినప్పుడు రాసిన పదవే కదా బందిపోటు అయినా చెప్పండి. ధర్మదాతను కూడా రాసుకుంటారు. మేమంతా రాసి మాట్లాడేసి కింద మేము ధర్మదాత అని రాసాం. నీ సర్టిఫికేట్లు ఎవరికి పడలే. కానీ ఇది పద్ధతేనా? మీ వయసులో మీరు ఈ పని చేయాల్సిందేనా? నేను ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, నువ్వు చేయాల్సిన పనేనా? ఎవడో పోసింది తాగి ఈ విధంగా చేయడం సబబేనా? చెప్పు. ఎందుకంటే ఏం రాయగలుగుతారు? దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. జర్నలిస్ట్ ఎవరు చెప్పారో చెప్పండి. ఎవరు రాయమన్నారో అదే చెప్పండి. నన్ను ఎవరు రాయమని చెప్పేవాడు ఎవరు లేడు. నన్ను రాయమని చెప్పేవాడు ఎవరు లేడు. ఎవరు చెప్పుకుంటే అంతలా పదాలు ఇవ్వడం రాస్తారా? నాకు తెలిసి నాకు అనిపించిన వార్తలే నేను రాస్తాను. మీకు అనిపిస్తుంది ఎవరు ఒక ఆమె చూస్తే స్మిత అనిపిస్తుంది రాయేస్తారా? సీతాదేవి కాదు స్మిత అని రాజేస్తారా? నాకు అనిపించింది కాబట్టి రాజేశానండి. ఒప్పుకుంటారా? సమాజం ఒప్పుకుంటుందా? చెప్పు. చెప్పండి డోలర్ ప్రసాద్ గారు. నాకు అనిపించింది నేను రాస్తాను. నా కాళ్ళు కంప్యూటర్ ఉంటుందంటే కుదరదు. మీరు అనుకుంటారా? కుదరదు. నేను చాలే పండే మాతో పాటు వచ్చారు. అంత మాత్రం ఓపిక పట్టాలి. ఎట్లా ఉండు. నాకు తెలుసు ఇది రాసినప్పుడు
శ్రీనివాసులు ఉండు కరెక్ట్ కాదన్నా రూపన్న. ఏయ్, ఓ బయట పో. మమ్మల్ని కరెక్ట్ కాదన్నారు. గమనుడు కరెక్ట్ కాదు, నువ్వెవడు నాకు చెప్పేదానికి? నీ కోసం అలాంటికి నువ్వెవడు నాకు చెప్పేదానికి? నాకు కరెక్ట్ కాదు, నువ్వెవడే నాకు చెప్పేదానికి? నువ్వు గమనుడు రాసినాయంతో మాట్లాడుతున్నావు, నువ్వు రాసావు చెప్పలా. నువ్వెవడు మాకు చెప్పేదానికి? నువ్వు గమనుడు కరెక్ట్ కాదంట. నేను వచ్చాడు సర్టిఫికేట్ ఇస్తాను. ఇది కరెక్టా? నువ్వు చెప్పరా అది కరెక్ట్ ఏమన్నా? నాకు ఎవరు ఆ మైన్ ఓనర్ కాడ 50% తీసుకున్నాడు. ఎక్కడ ఏ బందిపోటుతనం చేసి ఎవరు సంచులో సగం తీసుకున్నాడు, ఎక్కడ అక్రమమైన చేసి చెప్తే ఎప్పుడు ఏది జరిగితే అది రాస్తా. జరిగింది చూపించాను. ఎక్కడ? పలానోడు తీసుకోపోయాడు, పలానోడు దగ్గర తీసుకున్నాడు, ఒక్క పేరు చెప్పండి సార్. పలానా మైన్ ఓనర్ కాడ ఆయన తీసుకొని వస్తాడు. పలానా మైన్ ఓనర్ కాడ 50% తీసుకున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. చెప్పండి, ఆయన తీసుకొస్తాడు. ఎక్కడ ఏ మైన్ ఓనర్ అని చెప్తే ఒక్క పేరు చెప్పండి చాలు. మేము ఉన్నాం. మీరు ఇప్పుడే స్పీకర్ ఆన్ చేసి మీ పలానోడి ఎవడో నచ్చిన మైన్ ఓనర్ నా దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీసుకుని చెప్పానండి, మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళు కడిగి వెళ్ళిపోతాను. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు ఎవరు చెప్పారు ఏంది అనేది నేను ఎవరికి చెప్పలేదు. ఇది మేము రాసేస్తాం. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాకు ఉందని చెప్పి అంతేనా? మాకు మేము రాసేస్తాం, మేము సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పం. చెప్పండి, ఇదేనా? చెప్పండి సార్, చెప్పండి. బోర్డు దగ్గర తీసుకెళ్ళండి. చేసి నేను పూజ చేస్తానని చెప్పండి. ఎక్కడ ఏ మైన్ ఓనర్ గారు 50% తీసుకున్నాడు, ఎవరి సెంచులో డబ్బులు తీసుకున్నాడు, చేతుల్లో ఇంకేమన్నా ఎట్లా చేయాలి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైన్ ఓనర్ గారు 50% తీసుకున్నాడా? కడుపుకి ఏమైనా తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? కూర తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? కడుపుకి ఏమైనా అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? ఏ నీకు లేదా? ఫ్యామిలీ లేదు మీకా? నా ఫోటో వేసి నేను సమాజం, నా ఫోటో వేసి మరి కాదు దాని సమాజం నేను బంది కొట్టిన చెప్పు. ఏదో ఫోన్ వస్తుంది. అవి ఫోన్ వస్తే తీసి నా ఫోటో వేసి మరీ రాసి చెప్పు. నేను నా దానికోసం వచ్చా. చెప్పు. నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం రాలా, నా కోసం వచ్చా. దీంట్లో నేను ఏం రాశాను సార్? ఏం రాసావు చూసుకో. నేను లీగల్ మైనింగ్ చేయడం తప్ప అక్రమంగా వ్యాపారం చేసే ఉద్దేశం నాకు లేదు అని చెప్తున్నారు రూపకుమార్ గారు. తాను చైనాకు వెళ్ళిన వాస్తవమని అయితే మార్కెట్ ఎట్లా ఉందో కోసమే తెలుసుకోవడం వెళ్ళానే తప్ప కొనుగోలుదారులతో ఒప్పందాల కోసం కాదని తమకు ఇచ్చిన వివరణ రాశాను. దీంట్లో బంది పోటాలు దొంగలు ఏం లేదు, చదువు ఒకసారి. అసలు మొత్తం రాసి ఒకసారి చదువు. చదివా. దొంగలు పోయి గజదొంగలు వస్తున్నారు. ఎవడు గజదొంగ? నా ఫోటో పెట్టి రాసి. అది వేరు. అది వేరు. నీ ఇష్టమే. దొంగలు పోయి గజదొంగలు వస్తున్నారు. నువ్వు చూడాలి ఏం రాస్తున్నావు. నా ఫోటో పెట్టి రాసావు. బాబు నీకు సంబంధించి ఏం రాస్తున్నావు? నాకు సంబంధించి మళ్ళీ అదే అంటావు. డోలే ప్రసాద్ గారు, మీరంటే మా గౌరవం, జర్నలిస్ట్ అంటే గౌరవం. నా ఇష్ట ప్రకారం నేను రాయేస్తున్నాను కంప్యూటర్ ముందు కూర్చొని. మీరే ఈ కథనాల తర్వాత చాలా కథనాలు రాశారు మీరు. అయినా జర్నలిజం మీద గౌరవంతో దొంగలపై గజదొంగలు వస్తున్నారని రాశారు. దొంగలపై మీ వివరణ రాశారు అట్లా. దొంగలపై గజదొంగలు రాశారు. దీనికి ఆయన బీపీఆర్ గారు రావాలి మీకు. నా మీద రాశారు మీరు. అదే నేను చదువుకోలేనంత అజ్ఞాని కాదు, ఈ స్థాయికి రాలా. ఒక్కటి డోలేన్ ప్రసాద్ గారు, దీంట్లో మాకు వివరణ ఇచ్చి తీరాల్సిందే. మీ కాడ ఏం ఆధారంతో రాశారు? మీ దగ్గర నేను రాసిందని నేను నిలబడతానని చెప్పండి. అది నేను రాసింది నిజం, నేను నిలబడి నిరూపిస్తా. నేను ప్రూవ్ చేస్తాను నేను అని చెప్పండి, లేదా క్షమాపణ చెప్పండి. ప్రూవ్ చేయడానికి నేనే పోలీసు వాడు కాదు. నీ ఇష్టపడి రాష్ట్రాన్ని నేను ప్రూవ్ చేయాలంటే జర్నలిస్ట్ని. జర్నలిజం ఇదేనా? నాకు తెలుసు. దీన్ని జర్నలిజం అంటారు, బ్రోకరిజం అంటారు. దీన్ని జర్నలిజం అంటారు. నీకు తెలిసిన భాష బ్రోకరేజ్ అయితే అది నీకు తెలిసిన భాష కాదు. నా ఇష్ట ప్రకారం నేను రాసేస్తాను. నా ఇష్ట ప్రకారం నేను ఉన్నట్టు ఏదంటే బీపీఆర్ మాట రాసేదానికి చేతులు వస్తాయి, చేతులు వస్తాయి రాసేదానికి. గతం గుర్తు తెచ్చుకో, ఒకసారి గతం గుర్తు తెచ్చుకో. బీపీఆర్ గారి వ్యాపారాలు ఎంత, బీపీఆర్ గారు నెలకు పెట్టే ఖర్చు ఎంత, ఈ వ్యాపారం ఎంత, ఇది కూడా నాకు రాసుకుంటాయి. వ్యాపారాలు ఎంత డోలేన్ ప్రసాద్ గారు, దీంట్లో మాకు ఇప్పుడు వివరణ కావాల్సిందే. క్షమాపణ చెప్పండి, లేదంటే ఎక్కడ ఏ మైన్ ఓనరు మీ దగ్గరికి వచ్చి అయ్యా బలవంతంగా నా కాడ వేరు
గారు 50% తీసుకున్నాడు చెప్పి నిరూపించండి. ఈపీఆర్ గారు ఫోన్ చేసినా లేకపోతే అడిగినా నేను చెప్తాను. ఇంకా మళ్ళీ అదే నేను కాదు అందరూ ఇప్పుడు మేము ఉన్నాము, మరి ఆయన దగ్గర ఉన్నాము, మేము మరి ఇట్లా ఆయన దగ్గర మేము పని చేస్తే మాకు అనిపిస్తుంది కదా, మాకు ఆన్సర్ చేయండి. మేము వచ్చింది ఇక్కడ ఎవరు, మేము గౌరవప్రదం స్థాయిలో ఉన్నాం. నేను నగరం ఇంకా 10 లక్షల జనాభా నగరానికి డిప్యూటీ మేయర్. నేను దాని మీద దాని కాదు, ఇక్కడ కూర్చొని నా సబ్జెక్ట్ రాస్తున్నావు, నా సబ్జెక్ట్ రాస్తున్నావు. దొంగలపై గజదొంగలు వస్తున్నారు, బందిపోట్లు, ఏంటి భాష? దాంట్లో రూప్ కుమార్ యాదవ్ లేడు రాస్తున్నా నేను అది చదువు. డోలేంద్ర ప్రసాద్ గారు, రూప్ కుమార్ యాదవ్ లేడు రాస్తున్నా. డోలేంద్ర ప్రసాద్ గారు, మీరు ఎవడు ఏ మైన్ ఓనర్ కాడ 50% తీసుకున్నారో మాకు కావాలా, ఎక్కడ అక్రమ మైనింగ్ చేసామో మాకు కావాలా, లేదంటే మీరు బహిరంగ సభ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి జరగాలి, చెప్పాల్సిందే. నేను మీరు ప్రూవ్ చేస్తారో చెప్పండి, మాకు చెప్పి ప్రూవ్ చేస్తారో చెప్పండి, మాకు చెప్పి తిరాల్సిందే. పోదామండి. విపిఆర్ కూడా రమ్మంటే క్వారీ కాడ తీసుకుపోతాం. ఎవరో ఓనర్ మీరు పలానా చెప్పండి. ఎక్కడ ఏ మైనింగ్ ఏ మైన్ ఓనర్ కాడ ₹10 50% విపిఆర్ తీసుకున్నాడు, ఆఫీసు అక్రమ మైనింగ్ కోసం కట్టాడా? చేతులో ఇంకేమన్నాయ్యా, చేతులో ఇంకేమన్నా? మనం తినేది అన్నాయి కదా, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నేను చెప్పాను కదా, నీ పత్రికలో రాస్తాంటే మాకు కుదరదు, ఇది అవును కాదు చెప్పండి అంతే. నీ పత్రికలో రాస్తాను, రేపు మొత్తం ధర్మాత్మ రాశాను, ఆ యుద్ధం మాకు. నేను పత్రికలోనే రాశాను, పత్రికలో రాసిన దానికి నేను పత్రికలోనే ఆన్సర్ చెప్తాను. మీరు ఏం అడిగినా నేను ఆన్సర్ ఇస్తాను, కానీ పత్రికలో లేదు, మైకులు ముందు కాదు. నా ఇష్ట ప్రకారం నేను రాస్తాను. నేను మళ్ళీ మీరు వచ్చారా? నువ్వు చెప్తే నేను పత్రికలో రాస్తాను. నేను రాసిన పత్రికలో అదే పత్రికలో నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను. ఏమని చేస్తారు? మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. కలొచ్చింది, నేను కూర్చొని రాసేస్తాను, నేను ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నాది. నేను ఒప్పుకుంటానా? నువ్వైతే ఒప్పుకుంటావా? చెప్పు, ఒప్పుకుంటావా? నీ బిడ్డ మీద నీ ఇంట్లో వాళ్ళ మీద రాసి ఒప్పుకుంటావా? చెప్పు, ఒప్పుకుంటావా? ఎందుకు అంత దూరం తొందరపడద్దు. ఏం తొందరపడద్దు? అంత తొందరపడదు. ప్రశ్నలన్నిటికీ నేను వచ్చేవారు, నేను నా పత్రికలోనే సమాధానం చెప్తాను. నీ పత్రికతో మాకెందుకు? నీ పత్రికతో నేను రాసేసి నేను సమాధానం ఇచ్చుకున్నది కరెక్ట్ కాదు. ఎవరికి కావాలి ఈ పత్రిక? చెప్పండి. మాకు మేము అడిగాని సమాధానం నువ్వు రాశావు. నిన్న రాశావు, దానికి చూపించండి సార్. ఏ సంచిలో డబ్బు తీసుకెళ్ళాడు చెప్తే, ఎవరి సంచిలో డబ్బులు పెరికెళ్ళాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావాలి చెప్తేరా? అందుకే కదా నిన్ను రోడ్ల ఇంటికి వచ్చి చెత్త కొట్టిపోయిందే. ఇంకా సిగ్గు రాకపోయా నీకు? రోడ్ల ఇంటికి వచ్చి చెత్త కొట్టిపోతే కూడా సిగ్గు రాకపోయా నీకు? మళ్ళీ ఆవిడ మేము చేసాము, ఇంటికి వచ్చి మీ ఆవిడ ముందు చెత్త కొట్టిపోతే దిక్కులే నీకు? సిగ్గు రాకపోయా నీకు? వచ్చే వారం వెళ్ళి చూస్తాం. రైనా రాసింది ఒకసారి చదవండి. ఆయన రాసినోడు కానీ తెలియదు, ఆయన అమ్మాయి పసిపిల్లడా? ఏమన్నా అర్థం ఉందా? ఇది దీంట్లో మేమేదో వేగ్గానో ఇంకోటో కాదు. డోలేంద్ర ప్రసాద్ గారు, మీరు దీని వెనక ఏముంది, మీకు ఆధారం లేదు, మాకు చెప్పి తీరాల్సిందే. నా కాడ కంప్యూటర్ ఉంది, రాయేస్తాం, మీరు చూసుకోండి మీ ఇష్ట ప్రకారం అని చెప్పి కుదరదు. మీరు దీనికి చెప్పి తీరాల్సిందే. ఎందుకు చేశారు, ఎక్కడ జరిగింది, ఏ బందిపోటు దొంగతనం చేశారు, ఎవరి సంచులో 50% తీసుకున్నారు, ఏ మైన్ ఓనర్ కాడ 50% తీసుకున్నారు, మీరు చెప్పాలి. అది మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏం చెప్తారు మీడియా సాక్షిగా చెప్తాం. లేదంటే మీరు బహిరంగంగానే నేను తప్పు రాశాను బహిరంగ చెప్పండి. మీరు చెప్పండి, మేము చెప్పాల్సి మీరు ఒక రకమైన నవ్వితే కాదు, సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పి తిరాలి. ఎవరైనా అవడం కాదు, నా మీద రాస్తున్నావు, దానికోసం వచ్చాను. నువ్వు మీద రాశావు చెప్పమా కదా, నా మీద రాశావు, దానికి సమాధానం నా మీద రాస్తున్నావు. ఏం రాశావు? రూప్ కుమార్ యాదవ్
దోపిడీదారుడు, బందిపోటు రాశావు సమాజం. నీకు ఎక్కడ ఎవరు చెప్పు? చూపించు. నీ కాడ రాస్తున్నాను, చూపిస్తా ఇప్పుడే నాకు సమాజం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావు నీ ఆఫీస్కి, నీ సమాజం చెప్పేదాన్ని. రావాల్సిన అవసరం లేదు. ఆయన రావాలి, నీకు చెప్పు. అక్కడ పేరు పెట్టి మరి దొంగ, బందిపోటు దొంగ, కారులో వచ్చాడు, ఎత్తుకొని పోయినాడు, మళ్ళా వస్తాను అన్నాడు. ఏందన్నదే? మీకు న్యాయం ఉందా చెప్పండి? మీకు సమాధానం చెప్పేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావాలా? ఆయన రావాల్సిన పనిలే. ఆయన అడిగితే నేను సమాధానం చెప్తాను అన్నా. అది అడిగేది మీరు అవంతం రాతలు రాసేసి ఆయన అడిగితే నేను గుట్టగాల్చి మొహాలు వేసేసి మీరు చూసుకోండి. జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే జమీన్ రైతు సంపాదకుడు నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారు నిన్నటి రోజున ఆయన ఒక వారపత్రికలో గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద దుర్మార్గంగా కథనాలు రాయడం జరిగింది. ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో దారుణంగా అనేక రకాల కథనాలు కూడా ప్రచురించడం జరిగింది. ఒకసారి రాశారు, రెండుసార్లు రాశారు, సరేలే నిజానిజాలు తెలుసుకొని తన తప్పిదాలను తెలుసుకొని తిరిగి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు రాస్తారని చెప్పి మేము భావిస్తే అది తెలుసుకోకపోగా నిన్నటి రోజున పిచ్చి పరాకాష్ఠకు చేరిన పరిస్థితుల్లో దుర్మార్గంగా పదజాలం వాడుతూ సభ్య సమాజం తలదించుకునేలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కాకుండా ఏ నాయకుడి గురించి, ఏ సామాన్య మానవుడి గురించి కూడా రాయలేని భాషలో నిన్న వారపత్రికలు రాయడం జరిగింది. ఎందుకు రాశారు, దీనికి సంబంధించిన మీ కాడ ఆధారాలే ఉన్నాయని చెప్పి ఈ రోజున వారిని నేరుగా ప్రశ్నించేదానికి నేను, నాతో పాటు సీనియర్ నాయకులు కమలాకరణ గారు, గోపెన్న గారు ముగ్గురం వచ్చి మీడియా మిత్రులు సాక్షిగా, సీనియర్ జర్నలిస్టు కాబట్టి పాత్రికేయుల మీద, జర్నలిజం మీద మాకు అపారమైనటువంటి నమ్మకం, గౌరవం ఉంది. ఎక్కడా కూడా మళ్ళా చూడు జర్నలిస్టు మీద దాడి, సీనియర్ పాత్రికేయుడి మీద దాడి, జర్నలిస్టు కార్యాలయం మీద దాడి, ఇటువంటి వాటికి ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వకుండా నేరుగా వచ్చి వారు రాసినటువంటి కథనాన్ని వారికి చూపిస్తూ, అయ్యా డోలేంద్ర ప్రసాద్ గారు మీరు ఈ విధంగా కథనం రాశారు, మీకు ఈ కథనానికి సంబంధించి మీ కాడున్నటువంటి ఆధారాలు, లేదంటే ఎవరు ఆ మైన్ ఓనరు, లేదంటే ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఏ సంచుల్లో డబ్బులు తీసుకున్నారు మీరు చెప్పాలని చెప్పి ప్రశ్నించిన దాని మీద అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు సమాధానం చెప్పను, నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సమాధానం చెప్తాను, అది కూడా వచ్చే వారం నా పత్రికలో సమాధానం చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కానీ ఇటువంటి కథనాలు రాసే వారందరికీ కూడా నిజాలుంటే, వాస్తవాలుంటే, జర్నలిస్ట్ సోదరులు ఆధారాలుంటే కథనాలు రాస్తే తప్పులే. అంతేగాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంది, ఈ జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలేంది, ఎక్కడో సంపాదించుకొని ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో తన కష్టార్జితాన్ని సంపాదించుకొని తను జన్మనిచ్చినటువంటి నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని రాజకీయాల్లోకి రాకముందే, రాజకీయాల్లోకి వచ్చాక ఏదో చేస్తే రాజకీయ స్వార్థం కోసం చేసాడు అనుకోవచ్చు, రాజకీయాల్లోకి రాకముందే అనేక రకాల సేవా కార్యక్రమాలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా, విపిఆర్ విద్య ద్వారా, విపిఆర్ వైద్యం ద్వారా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాలానుగుణంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈరోజు కూడా రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా అటు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, వారి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా మచ్చ లేకుండా తమ సొంత డబ్బుల్నే ఈ రోజుకి వివిధ రూపాల్లో వివిధ కార్యక్రమాలు ఖర్చు పెడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇంత దుర్మార్గంగా కథనం రాయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన నేరుగా అడగడం జరిగింది. నోట్లో బబుల్గా వేసుకొని నవ్వులుకుంటూ వీటన్నిటికీ సమాధానం మేము వచ్చే వారం మా పత్రికలో ఇస్తామని చెప్పి వెటకారంగా సమాధానం చెప్తున్నాడు. ఈ పత్రికాధిపతికి ఇదే అలవాటు. గతంలో అందరినీ
నెల్లూరు జిల్లాలో ఎంతోమంది నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా కథనాలు రాసే అనేక రకాల లబ్ధి పొందినటువంటి ఈ బ్రోకరిజం, జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే ఈ నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారికి ఈరోజు చెప్తూ ఉన్నాం, ఇటువంటి కథనాలు ఇంకొకసారి కానీ వస్తే వాస్తవాలు లేకుండా, ఆధారాలు లేకుండా నేను ఇంట్లో కూర్చొని నా కంప్యూటర్ ముందు నేను ఏం రాసినా చెల్లుబాటు అవుద్దే, మీరు కడుక్కోండి, మీరు తుడుచుకోండి అని రాస్తే ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇప్పుడే చెప్పి వస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, నెల్లూరు జిల్లా ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, జాగ్రత్త. ఇటువంటి బ్రోకరిజం చేసే బ్రోకర్ గాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పి పత్రికల ముసుగులో పేరుకి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ కల్పిత కథనాలు, అవాస్తవ కథనాలు రాసేటువంటి ఇటువంటి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే బ్రోకరిజం చేసే బ్రోకర్ గాళ్ళతో జాగ్రత్తగా ఉండని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నిన్న జమీన్ రైతు పత్రికలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఘోరమైన భాష రాస్తే నేరుగా ఈరోజు వచ్చి మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆయన, అది చెప్పండి, అది ప్రూవ్ చేయండి. నేను ప్రూవ్ చేయలేను అంటాడు. నేను ప్రూవ్ చేయలేను, ప్రూవ్ చేసే పని నాది కాదు, అదేదో డిపార్ట్మెంట్ చూసుకుంటుందని. ఈయన రాసేసి డిపార్ట్మెంట్ చూసుకునేది ఏంది? ఆయన అంతకుముందు ధర్మాత్ముడు అని రాసింది ఈయనే. ఈరోజు నువ్వు రాసిన భాష ఏంటంటే దానికి సమాధానం చెప్పడం. అదేంటంటే నేను రేపు వచ్చే వారం పత్రికలో రాస్తానంటాడు. ఆయన ఆఫీస్ కడుతుంటే, పార్టీ ఆఫీస్ కడుతుంటే దానికి ఏదో ఆఫీస్ అని చెప్పి రాస్తాడు. అది నీకు తెలీదా? దేనికి కట్టేది ఆఫీస్ నీకు తెలీదా? ఆయన దగ్గర ఎంత లబ్ధి పొందేవో నీకు తెలీదా? ఈరోజు ఎవరో చెప్పిన మాటలని ఏదో చేయాలనుకుంటే ఎవరు నెల్లూరు జిల్లా ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడితే వినే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా నువ్వు మంచి మనసు చేసుకొని నేను చేసింది తప్పు, లేదంటే ప్రభాకర్ రెడ్డి చేసిన తప్పు అయితే నువ్వు ప్రూవ్ చేయి, మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏ రోజు చెప్తే ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని వస్తాం. నువ్వు ఎక్కడ చేసావు నువ్వు ప్రూవ్ చేయి. లేని పరిస్థితిలో నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలా. ఈ రోజుతో వదిలిపెట్టాం దీన్ని. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పినంత వరకు నిన్ను వెంటాడతామని చెప్పి తెలియజేస్తున్నా.